జై శ్రీరామ్. నా అన్నదమ్ములకు, నా అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మళ్ళీ ఒక నిప్పు లాంటి నిజంతో మీ ముందుకు వచ్చేసింది మన న్యూస్ అఖండ. మన దేశంలో 25 కోట్ల వరకు ముస్లింలు ఉన్నారు. అంటే పాకిస్తాన్ జనాభా కంటే మన దేశంలో ఉన్నటువంటి ముస్లింల జనాభానే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మామూలుగా మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశం నుంచి మత ప్రాతిపదికన, అంటే మేమందరం కూడా ముస్లింలము, మేము ఇంతమంది ఉన్నాం కదా, మాకంటూ ఒక ప్రత్యేక దేశం కావాలని చెప్పేసి వాళ్ళు మన దేశంలో కొంత భాగాన్ని విభజించుకుని ఆ పాకిస్తాన్ అనే దాన్ని తీసుకున్నారన్నమాట. అయినా కూడా చూడండి, అంటే మన దేశంలో ఇంకా ఎంతమంది ఉన్నారు, మరి పాకిస్తాన్లో ఎంతమంది హిందువులు ఉన్నారు అంటే, మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల సంఖ్య ఎంత, ఇప్పుడు ఎంత? అదే మన భారతదేశంలో సరే గత గణాంకాల విషయానికి వచ్చినా కూడా మన దేశాన్ని మత ప్రాతిపదికన విభజించినప్పుడు అప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ముస్లింల సంఖ్య ఎంత, ఇప్పుడు ఎంత? అర్థమవుతుంది మీకు? అదనమాట. అంటే అప్పట్లో వాళ్ళు ఒక మాట అన్నారనమాట, ఇప్పుడు నవ్వుతా మేము పాకిస్తాన్ సాధించుకుంటున్నాము, రేపు పోరాడి భారత్ను సాధిస్తామని చెప్పేసి. అంటే భారత్ను కూడా మా జనాభా అంతా పెంచుకొని దాన్ని కూడా మేము దుబ్బేస్తామని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా చెప్పినారు. ఆ క్రమంలో కొన్ని శక్తులు కూడా పనిచేస్తున్నాయి. ఇక ఈ ముస్లింలలో కొంతమంది జిహాదీలు కూడా ఉన్నారు, అలాగే తీవ్రవాదులు కూడా ఉన్నారు, అలాగే మన దేశం నాశనమైపోవాలని చెప్పేసి కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే పాకిస్తాన్ మద్దతుదారులు కూడా ఉన్నారు. అది ఎవరు కూడా కాదనలేనటువంటి సత్యం అనమాట. ఇక్కడ ఏంటంటే, భారత్ మాతాకి జై అనమంటే చాలా మందికి ఇక్కడ మనసు రాదు, నోరు రాదు. అదే గనక పాకిస్తాన్కి జిందాబాద్ కొట్టమంటే బేషుగ్గా కొడతారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, తీవ్రవాదులంతా కూడా ఆల్మోస్ట్ ముస్లింలే. ఇక్కడ నేను ఆల్మోస్ట్ అని చెప్పి ఎందుకు అంటున్నానంటే, ఈ మధ్య ఈ ఖలిస్తాన్ ముండా కొడుకులు కూడా కొంతమంది తయారైనారు కదా, అందుకని చెప్పి ఆ మాట అంటున్నా. అయితే ముస్లింలు అందరూ కూడా తీవ్రవాదులు కాదు. ముస్లింలలో కూడా దేశభక్తులు, జాతీయవాదులు, నిజాయితీ పరులు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారనమాట. అంటే ఇక్కడ సంఖ్య అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుందన్నమాట. అంటే సపోజ్ వచ్చేసి కొన్ని మతాల్లో మంచి వాళ్ళు ఎక్కువ ఉంటే చెడ్డోళ్ళు కొంచెం తక్కువ మంది ఉంటారనమాట. కానీ ఇక్కడ ఏంటంటే అది ఉల్టాగా ఉంటుంది, అది ఇట్టా ఇదట్టా ఉంటుంది అనమాట. ఉదాహరణకు మన అబ్దుల్ కలాం గారు, అలాగే ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు, అలాగే ఆజాద్ అన్సారీ గారి వంటి ఉద్దండులు కూడా ఉన్నారు. అయితే మెజారిటీ ముస్లింలు మన దేశానికి వ్యతిరేకంగా ఉండటంతో అందరూ కూడా ముస్లింలను ఒకే ఘాట్న కట్టేస్తున్నారనమాట. కానీ నాకు తెలిసి అయితే అది కరెక్ట్ అయితే కాదు. అందరూ ముస్లింలు ఒకే మాదిరిగా ఉండరు. ఇక్కడ నేను మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కాశ్మీర్ అంటే వేర్పాటువాదానికి, ఈ ఉగ్రవాద మద్దతుదారులకు అది పుట్టినిల్లు అన్నమాట. అలాంటిది అక్కడ చాలా మంది ముస్లింలు పోలీసులుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది పోలీసుల్లో ఉన్నా కూడా వాళ్ళు కూడా ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతా తమ ప్రాణాలను కూడా దేశం కోసం అర్పించే వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? చాలా మంది ముస్లింలకు జాతీయ భావాలు ఉన్నప్పటికీ ఈ జిహాదీ ముండా కొడుకులు ఏమి చేస్తారో అన్న భయంతో వాళ్ళు బయటికి రావడంలే. మనం గనుక ఈ జిహాదీగాళ్ల పేడ విరగడ చేసినట్లయితే మెజారిటీ ముస్లింలు మన దేశానికి అండగా నిలబడతారు అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మీకు ఔరంగజేబు గురించి చెప్పాలా. ఇక్కడ ఔరంగజేబు అంటే వాడు ఉన్నాడు కదా, ఇవాడు మొఘల్ పాలకుడు, వాడు అనుకుంటారేమో, వాడు కాదు. మన భారత ఆర్మీ కెప్టెన్ ఔరంగజేబు అనమాట. ఇతను మన ఆర్మీలో 10 సంవత్సరాల పాటు పనిచేసినాడు. ఈ క్రమంలో కాశ్మీర్లోని అనేక మంది తీవ్రవాదులను మట్టుబెట్టినాడు. ఈ క్రమంలో ఒకసారి పాకిస్తాన్ తీవ్రవాదులకు నిరాయుధుడిగా ఉన్నప్పుడు చిక్కినాడు అనమాట. అంటే చేతిలో ఆయుధం లేనప్పుడు చిక్కినాడు. ఇక ఆ ఇస్లామిక్ తీవ్రవాదులు మన ఔరంగజేబును కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టినారు. నువ్వు గనక మా గ్రూపులో చేరిపోతే నీకు ఏం కావాలంటే అది ఇస్తామని చెప్పేసి నమ్మబలికినారు. కానీ కెప్టెన్ ఔరంగజేబు మాత్రం దానికి ఒప్పుకోలా. నాది భారతదేశం, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నా, ఇదే నాకు సర్వస్వం, నేను తల వంచేది కేవలం ఈ భూమాతకే తప్ప మీ కాదని చెప్పేసి తెగేసి చెప్పినాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీతో చేతులు కలపనంటూ వీరమరణం పొందినాడు. అంటే చనిపోవడానికైనా సిద్ధపడినాడు కానీ వాళ్ళతో చేతులు కలపడానికి సిద్ధపడలా. అర్థమైందా? బహుశా ఈ విషయం మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు సరిగ్గా అలాంటి మనిషి గురించే నేను ఇప్పుడు చెప్పబోతున్నా. ఇమాం ఉమర్ అహ్మద్ ఇలియాసి. ఈయన ఆల్ ఇండియా ఇమాం ఆర్గనైజేషన్ కు చీఫ్ ఇమామ్గా పనిచేస్తున్నారు. భారతదేశంలోని 5 లక్షల మంది ఇమాంలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి అఖిల భారత ఇమాం సంస్థకు ముఖ్య ఇమాం అయినటువంటి డాక్టర్ ఇమాం ఉమర్ అహ్మద్ ఇలియాసి యునైటెడ్ కింగ్డమ్లోని లండన్లో ప్రపంచ ప్రధాన కార్యాలయం కలిగినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఇమాం సంస్థకు నాయకత్వం వహిస్తున్నాడు. గ్లోబల్ వార్మింగ్, యూదు వ్యతిరేకత, పేదరిక నిర్మూలన, అలాగే అణు నిరాయుధీకరణ, HIV ఎయిడ్స్, అలాగే
ఉగ్రవాద వ్యతిరేకత వంటి అంశాలపైన 3 ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయాలు, యుఎన్హెచ్ఆర్సి, యూరోపియన్ పార్లమెంటు, కెనడియన్ పార్లమెంటు, హౌస్ ఆఫ్ కామన్స్, అలాగే హౌస్ ఆఫ్ లార్డ్స్, చాథమ్ హౌస్, లండన్లో ఉన్నటువంటి ప్రపంచ స్థాయి థింక్ ట్యాంక్ అయినటువంటి రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్, అలాగే అనేక ఇతర అంతర్జాతీయ వేదికలను ఉద్దేశించి ప్రసంగించేటువంటి ఘనత ఆయనకు ఉండదన్నమాట. అన్ని మతాల వాళ్ళను ఒకే తాటిపైకి తెచ్చి గొడవలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండేలా ఆయన చేసినటువంటి కృషికి గాను మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వందల సంఖ్యలో అవార్డులు కూడా ఆయన వరించినాయి. ప్రపంచ శాంతికి ఆయన చేసినటువంటి కృషికి గాను అబుదాబి, అలాగే యుఏఈల అత్యున్నత పౌర పురస్కారాలను ఆయన అందుకున్నారు. ప్రపంచంలోని మత సంస్థలు, అలాగే మత సంఘాలు, అలాగే ప్రముఖులతో ఆయనకున్నటువంటి అనుబంధం కారణంగా వాటికన్ సిటీలోని పోపు, ఇజ్రాయెల్లోని చీఫ్ రబినేటు, సౌదీ అరేబియాలోని ఇమామే హరాము, అలాగే నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి దలైలామా వంటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులను ఆయన కలుసుకున్నారు. అంటే చూడండి, ఇక్కడ అన్ని మతాలు కూడా ఉన్నాయి. అర్థమవుతుందా? మధ్యప్రాచ్య ప్రాంతంలో ఐఓఈడికి ప్రాతినిధ్యం వహించడానికి మధ్యప్రాచ్య ఖండానికి లెఫ్టినెంట్ గవర్నర్గా నామినేషన్ గౌరవం పొందినటువంటి మొదటి ఇమాం ఈయనేనమాట. ఆయన మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటారనమాట. ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువుగా ఆయనకు అన్ని మతాల వాళ్ళలోనూ రకరకాల ఆలోచనలు ఉన్న వాళ్ళలోనూ ఎంతో మంది గొప్ప గొప్ప ఫాలోవర్స్ అందరూ కూడా ఉన్నారు. అటువంటి చీఫ్ ఇమాం అయినటువంటి ఉమర్ అహ్మద్ ఇలియాసి మొన్న శ్రీనగర్ను సందర్శించాడు. అంతే, అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి, అక్కడ ఏర్పడినటువంటి మార్పులు చూసి, అక్కడి ప్రజల ప్రస్తుత జీవన విధానం చూసి ఆయన ఆశ్చర్యపోయినాడు. ఇక ఈ చీఫ్ ఇమాం అయినటువంటి ఉమర్ అహ్మద్ ఇలియాసి ఢిల్లీకి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు భారత్లో అంతర్భాగమని, అది త్వరలోనే తిరిగి భారతదేశంలో కలుస్తుందని చెప్పేసి ఇలియాసి స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజలందరూ కూడా భారతదేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి తాము కూడా భారత్లో చేరాలని చెప్పేసి కోరుకుంటున్నారని ఆయన అయితే పేర్కొన్నాడు. అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే ప్రజలు భారత్ వైపుకే మొగ్గు చూపుతారని చెప్పేసి ఆయన బల్లబుద్ధి మరీ చెప్పినాడు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు తిరిగి భారత్లో చేరడాన్ని ఆయన గర్వాప్సిగా పేర్కొన్నారన్నమాట. ఇది జరగడానికి ఇక ఎంతో కాలం అయితే పట్టదు, కేవలం సమయం కోసమే ఎదురు చూస్తున్నామని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పినారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో గణనీయమైనటువంటి మార్పులు వచ్చాయనేసి ఆయన అయితే కొనియాడినారు. గతంలో రాళ్లు విసిరినటువంటి యువత చేతుల్లో ఇప్పుడు పెన్నులు ఉన్నాయని, విద్య అలాగే ఉపాధి వైపు వాళ్ళంతా కూడా అడుగులు వేస్తున్నారని చెప్పేసి తెలియజేశాడు. కాశ్మీర్లో పర్యాటక రంగం పెరిగిందని, ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని, పర్యాటకులు ఎటువంటి భయం కూడా లేకుండా కాశ్మీర్ను సందర్శించవచ్చనేసి ఆయన భరోసా ఇచ్చారు. అంతేకాకుండా పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధాల గురించి ఆయన ప్రస్తావిస్తా, యుద్ధాలు వినాశనాన్ని తెస్తాయని, శాంతి స్థాపనలో మన ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు కీలక పాత్ర పోషించగలరని ఇలియాసి మన ప్రధాని మోడీ గారికి పూర్తి స్థాయిలో మద్దతునైతే తెలియజేశారు. మొత్తం మీద తాను ఒక నికార్సైనటువంటి జాతీయవాదిని ఇలియాసి మరొకసారి అయితే నిరూపించుకున్నారు. అది విషయం అయితే మిత్రులారా, ఒక ముస్లిం ఇమాం అయి ఉండి కూడా మన దేశం గురించి, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గురించి ఆయన ఎంత గొప్పగా మాట్లాడారో చూశారు కదా. నిజంగా ఇలియాసి గారి లాంటి వాళ్ళే మన దేశానికి అసలైనటువంటి బలం. మరి ఆయన చెప్పినటువంటి ఈ గర్వాపసి మాటలపైన మీరేమంటారు? మీ మనసులో ఏముందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ నిజం అందరికీ తెలియాలంటే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మన దేశం కోసం, మన ధర్మం కోసం ఈ వీడియోను మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ, ఫేస్బుక్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కళ్ళు తెరిపించేటటువంటి నిజాల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మేము చేసేటటువంటి ప్రతి వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. అది విషయం అయితే. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.